స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ అండి. సో ఈ 370 ఎపిసోడ్లో చాలా మంది అడుగుతున్నది లిమిటింగ్ బిలీఫ్స్ ఎట్లా ఓవర్కమ్ చేయాలి, లేదా మన యొక్క వైబ్రేషన్ స్థాయిని ఎట్లా పెంచుకోవాలి, మనీ బ్లాక్స్ని ఎలా తొలగించుకోవాలి, ఆకస్మిక ధనప్రాప్తి ఎలా తెచ్చుకోవాలి, వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్ అండి. ఓకే, మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి బ్లాక్స్ ఇంకా తీయగలిగితే మనం వండర్స్ క్రియేషన్ చేసుకోవచ్చు. దానికోసం మేము కొత్త టెక్నిక్స్, ఎన్ఎల్పి టెక్నిక్స్ తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా చూడండి, మనకి ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఎలా అవుతుందని జనరల్ ఎక్స్పీరియన్స్, ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి సన్నివేశం జరిగినటువంటి జ్ఞాపకాలన్నీ కూడా మన మనసులో ముద్రించబడుతుంటాయి. అవి ఎంతగా ముద్రించబడి గుర్తుకొస్తూ ఉంటే పదే పదే అవన్నీ మీకు కనుక సాడ్ ఫీలింగ్ వచ్చింది అనుకోండి, మనీ రాదండి. అంటే లోపల సాడ్ ఫీలింగ్స్, ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నంత వరకు పాజిటివ్ రిజల్ట్స్ రావండి. లోపల నుంచి తీసేయాలి. అయితే ఒక ఎక్స్పీరియన్స్ ఏ విధంగా అవుతుంది? కంటితో చూడడం ద్వారా, చెవులతో వినడం ద్వారా అండ్ కైనెస్టిక్ ఫీలింగ్ వల్ల వస్తుంటుంది. సో వీటిని మనం ఎలా చేంజ్ చేసుకోవచ్చో మనం చూద్దామండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో కాంట్రాస్టివ్ అనాలిసిస్, ఈరోజు మనం ఏ టెక్నిక్ చేయబోతున్నాం? కాంట్రాస్టివ్ అనాలిసిస్ అనే ఒక టెక్నిక్ ద్వారా మన లోపల ఉన్నటువంటి నెగిటివిటీ బ్లాక్స్ను, మనీ బ్లాక్స్ను తీసేయచ్చు. అంటే మనీకి సంబంధించిన ఎటువంటి బ్లాక్స్ ఏర్పడ్డా, లేదా ఎలాంటి చేదు జ్ఞాపకాలు, పాత అనుభవాలు, ఓకే, నెగిటివ్ అనుభవాలు ఏదైనా ఉంటే అవి ఎలా తీసేయచ్చో చూద్దామండి కాంట్రాస్టివ్ అనాలిసిస్ టెక్నిక్ ద్వారా. సో ఇందులో ఫస్ట్ విజువల్ అండి, అంటే చూడడం ద్వారా ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ కలర్. చూడండి, ఏదైనా ఒక ఇమేజ్ మన స్టోర్లో మన మనసులో ముద్రించబడుతుందంటే ఐదర్ బ్లాక్ అండ్ వైట్ లేదా కలర్ఫుల్గా ఉంటుంది. సో ఏదైతే ఒక ఇమేజ్ మన మెదడులో ఎలా అయితే ముద్రించబడుతుందో, ఒకవేళ కలర్ఫుల్గా ఉందనుకోండి, ఎక్కువ మర్చిపోలేము ఏ సన్నివేశాన్ని కూడా. సో ఈ టెక్నిక్ కాంట్రాస్టివ్ అనాలిసిస్ ఏం చేస్తుందంటే, లోపల ఉన్నటువంటి నెగిటివ్ బ్లాక్స్ అన్నీ తీసేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముద్ర ఎలా చేరుతుందంటే, లోపల ఈవెంట్ అనేది మన మనసులోకి ఎలా చేరుతుందో తెలుసుకొని వాటిని మన మనస్సు నుంచి తీసేయాలి. అంటే కొంతమంది ఎప్పటి నుంచో ఒక విషయాన్ని మర్చిపోదాం అనుకుంటారు, బట్ ఆ విషయాన్ని మర్చిపోరు. విధంగా మనీకి సంబంధించినటువంటి చేదు జ్ఞాపకాలు ఏమైనా గతంలో ఎదురైనా ఆ జ్ఞాపకాలను ఎప్పుడైతే మీరు మర్చిపోరో అవి ఏమవుతాయంటే రిపీటెడ్గా వచ్చిన మీకు మనీ ఫ్లోని అడ్డగించేస్తాయి. సో ఎలా తీసేయచ్చో మనం చూద్దాం. ఫస్ట్ ఇంకొకటి, ఏదైనా ఒక నియర్ ఆర్ ఫ్యార్, అంటే దగ్గరగా ఉందా పిక్చర్. చూడండి, ఏదైనా ఒక పిక్చర్ మన మనసులో ఊహించుకున్నప్పుడు ఒకవేళ క్లారిటీగా వచ్చేస్తుంది అంటే పెద్దగా ఉందా ఇమేజ్, చిన్నగా ఉందా. చూడండి, ఏదైనా ఒక ఇమేజ్ మన మనసులో ముద్రించబడిన తర్వాత ఆ ఇమేజ్ మీకు పదే పదే గుర్తుకొస్తూ ఇబ్బంది పెడుతుంది. బట్ దాన్ని తీసేయాలనుకుంటే ముందుగా ఎలా ఉందా ఆ ఇమేజ్, నియర్గా ఉందా అంటే దగ్గరగా ఉందా, లేదా బ్రైట్ ఆర్ డిమ్గా ఉందా, బ్రైట్గా ఉందా, లేదా బిగ్గా ఉందా, స్మాల్గా. అంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ ఇన్సిడెంట్ మీకు జ్ఞాపకం ఎలా గుర్తుకొస్తుంది పదే పదే. సో ఫోకస్ ఆర్ డీఫోకస్ అని చూద్దాం ఇప్పుడు. సో ఎప్పుడైనా సరే మన మనసులో కనుక ముద్రనక ఎంత బలంగా, దృఢంగా, ఒకటి గుర్తుంచుకోండి, మనకు పాజిటివిటీ జ్ఞాపకాలు అంటే మంచి జ్ఞాపకాలు ఎప్పుడూ దృఢంగా ఉండాలి. నెగిటివిటీ, చేదు జ్ఞాపకాలన్నీ కూడా ఎక్కడైనా మనకు ఎప్పుడు కూడా మన మనసులో నుంచి వెళ్ళిపోయి ఉండాలి. అంటే బ్లాక్ అండ్ వైట్గా లేదా అలాంటి ముద్రలు ఎలా ఉండాలంటే దూరంగా ఉండాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇసుకపై రాతలాగా నెగిటివ్ అనుభవాలు ఉండాలి, రాతిపై రాతలాగా మంచి అనుభవాలు ఉండాలి. బట్ రివర్స్ అయిందనుకోండి, చేదు అనుభవాలే స్టోన్పై ఉన్నట్టుగా ఉంటే అవి ఎక్కువ డిస్టర్బ్ చేస్తుంటాయి, ఎక్కువ నెగిటివ్ ఎమోషన్స్ క్రియేట్ చేస్తుంటాయి, మనీ ఫ్లోని అడ్డగిస్తాయి. సో మీకు ఏదైనా ఒక జ్ఞాపకం ఇలా గుర్తుకొస్తుంది అంటే మనీకి సంబంధించి, సపోజ్ మీ మనీ లేకపోవడం వల్ల మీరు కోల్పోయిన సందర్భాలు కావచ్చు, లేకపోతే మేము ఎవరైనా మిమ్మల్ని విమర్శించిన సందర్భాలు కావచ్చు, లేకపోతే మీరు ఏదైనా అచీవ్ చేద్దామని అనుకుని అచీవ్ చేయకుండా ఉన్న సందర్భాలు కావచ్చు, ఇలా అన్నీ ఉన్నటువంటి వాటిని ఏం చేస్తారంటే, ఒకవేళ అదే పదే పదే డిస్టర్బ్ చేస్తే దాన్ని బ్లాక్ అండ్ వైట్, అంటే కలర్ఫుల్ మూవీ ఉంటుంది కదా, కలర్ఫుల్ మూవీ టైప్ అయితే బ్లాక్ అండ్ వైట్ మూవీ లాగా చూడాలి, బ్లాక్ అండ్ వైట్గా చూడాలి. అదేవిధంగా ఆ ఇన్సిడెంట్ ఏం చేయాలి, దూరంగా జరిగినట్టుగా చూడాలి. అంటే చేదు అనుభవం ఉంటుంది కదా, ఎవరైనా మీకు ఇష్టమైన వ్యక్తి మీరు మిస్ అయిపోయారు, అప్పుడు ఎప్పుడైతే మీకు దూరంగా చూస్తుంటారో ఏమవుతుందంటే దాని ఇంటెన్సిటీ తగ్గిపోతుంటుంది. నెక్స్ట్ బ్రైట్ ఆర్ డిమ్, ఎప్పుడైనా సరే మీకు ఒక బ్రైట్గా అనిపిస్తే దాన్ని ఏం చేయాలంటే డిమ్గా చేయాలంటే ఆ ఇన్సిడెంట్ ఎప్పుడైతే మీరు డిమ్గా చేస్తుంటారో ఆ ఇన్సిడెంట్ యొక్క తీవ్రత తగ్గుతుంది. ఎప్పుడైతే ఆ ఇంటెన్సిటీ తీవ్రత తగ్గుద్దో మనకు మనీ ఫ్లో అవుతుంది. ఒకటే అని గుర్తుంచుకొని, నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నంత వరకు మనీ ఫ్లో కాదు. సో ఎలా మనం తీసేస్తున్నాం, వివిధ రకాలైన పద్ధతుల ద్వారా చూడండి. నెక్స్ట్ బిగ్, మీడియం, స్మాల్, దాన్ని ఏం చేయాలంటే ఆ ఇన్సిడెంట్ చిన్నగా చేసేసేయాలి. చిన్నగా చేసి అంటే ఇమాజిన్, ఊహించుకోవడం, చిన్నగా చేసి దాని నుంచి మీ మనసు నుంచి ఆ పిక్చర్ డీఫోకస్ చేసి తీసేయాలి. ఇలా చేయగలిగితే విజువల్ రూపంలో మీకు అబండెన్స్ ఆఫ్ మనీ ఫ్లో అవుతుంది. సింపుల్ అండి. పాత అనుభవాలు, చేదు జ్ఞాపకాలు ఏదైనా ఉంటే వాటిని
ఈ రకంగా అంటే బ్లాక్ అండ్ వైట్ చేస్తూ పదే పదే గుర్తుకొస్తున్న ఇన్సిడెంట్ దాన్ని బ్లాక్ అండ్ వైట్ చేశారు, అదేవిధంగా దూరంగా పెట్టారు, అదేవిధంగా డిమ్గా చేశారు, అదేవిధంగా స్మాల్గా చేశారు, తీసేశారు. చాలా రిలాక్స్ ఉంటుంది. ఇంకా మీకు వీటి కోసం ఏంటంటే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో. మీరు ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. జూమ్ క్లాస్ అండి, ఫ్రీగా ఆన్లైన్ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. సో క్లాస్కి అటెండ్ అయిన తర్వాత మీకు ఎలాంటి డౌట్స్ అయినా కూడా మీరు అడగచ్చు. సో ఇంకొంతమంది అడుగుతారు, సార్ మరి ఓకే విజువల్ ఓకే, మరి ఆడిటర్ ఎవరు నన్ను విమర్శించారు, మరి దాన్ని మీరు ఎట్లా తీసేయాలి? చూడండి, ఎవరన్నా మిమ్మల్ని విమర్శించారు అంటే మీరు దేనికి పనికిరాడనొచ్చు, లేకపోతే నీ వల్ల ఏది చాదగాదనొచ్చు, లేదా డిఫరెంట్ ఎవరైనా కావచ్చు, మీ కొలీగ్సే కావచ్చు, లేకపోతే మీ ఇంట్లో వైఫ్ కావచ్చు, లేదా హస్బెండ్ కావచ్చు, ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తున్నారు. ఆ విమర్శించినటువంటిది వాళ్ళు ఒకటే సార్ అంటారు, పదే పదే అది గుర్తుకొస్తుంది కదా, దాన్ని ఎలా తీసేయాలంటే ఆ లొకేషన్ ఆఫ్ ద సౌండ్ ఎలా ఉంది, ఇంటర్నల్ యాక్షన్ అంటే ఇంటర్నల్ అంటే లోపల మీరు బాధపడుతున్నట్టు అనిపిస్తుందా, లేదా బయట ఆ సౌండ్ మీకు పదే పదే వింటున్నట్టు అనిపిస్తుందా, నెక్స్ట్ సౌండ్ సాఫ్ట్గా ఉందా, లౌడ్గా ఉందా, ఫాస్ట్గా ఉందా, స్లోగా ఉందా, వాయిస్ ఒక్కసారి చెక్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే సౌండ్ను తీసేయాలంటే ఫన్నీ వాయిస్గా క్రియేట్ చేయాలి. సపోజ్ ఒక మేల్ మిమ్మల్ని విమర్శించింది అనుకోండి, ఫీమేల్ అన్నట్టుగా, మిక్కీ మౌజ్ అన్నట్టుగా, ఒక ఫన్నీగా, డాక్ అన్నట్టుగా, డక్ అన్నట్టుగా, ఇట్లా మీరు ఏం చేస్తారంటే ఫన్నీ వాయిస్ క్రియేషన్ చేస్తారు. ఎప్పుడైతే మీరు ఫన్నీ వాయిస్ క్రియేట్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది, అసలు యాక్చువల్గా సీరియస్ రావాలి, సీరియస్ వెళ్ళబట్టి అప్పుడు ఫన్నీ వస్తుంది. అంటే ఆ నెగిటివ్ ఎమోషన్స్ అనేది మన ఆడిటరీ ద్వారా అంటే వినడం ద్వారా కూడా మనం తగ్గించుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసేసి కైనెస్టిక్ అంటే ఏదైనా ఒకటి ఇందాక విజువల్ ఆడిటర్ ద్వారా ఏదైతే మీకు డిస్టర్బ్ చేస్తుందో, ఎప్పుడైతే విజువల్‌లో మీరు ఏం చేశారు, బ్లాక్ అండ్ వైట్ మూవీ చూసారంటే మీ పాత జ్ఞాపకాలను బ్లాక్ అండ్ వైట్ చూసారు. ఆ వాయిస్‌ని కూడా ఓకే తగ్గించేసారు, మ్యూట్‌లో పెట్టారు. ఫన్నీ వాయిస్ ఇచ్చేసరికి ఎలా మీ ఫీలింగ్స్ చేంజ్ అయిపోయినాయి. అంటే ఒక ఇన్స్టెంట్‌కి మీరు ఎలా అయితే ఉండాలో, సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆ ఇన్స్టెంట్స్ యొక్క విజువల్ ఆడిటర్ చేంజ్ అవ్వగానే లోపల ఫీలింగ్స్ అనేది చేంజ్ అయ్యాయి. ఇలా ఫీలింగ్స్ చేంజ్ అవ్వడం వల్ల మీ యొక్క లోపల ఉన్నటువంటి నెగెటివ్ ఎమోషన్స్ అన్నీ బయటికెళ్తాయండి. ఎప్పుడైతే మీ లోపల ఉన్నటువంటి నెగెటివ్ ఎమోషన్స్ బయటికెళ్ళాయో అబండెన్స్ ఆఫ్ మనీ వస్తది. దీన్ని ఏమంటారంటే కాంట్రాస్టివ్ అనాలిసిస్ టెక్నిక్ అంటారు. ఈ టెక్నిక్ కనుక మీరు ఫాలో చేయగలిగితే మాత్రం డెఫినెట్‌గా మంచి రిజల్ట్స్ వస్తాయి. గుర్తుంచుకోండి, లా ఆఫ్ అట్రాక్షన్‌లో మొత్తం కూడా ప్రాసెస్ అంతా కూడా సబ్‌కాన్షియస్ మైండ్‌లో మీరు ఎలాంటి ఆలోచన చేస్తున్నారు అంటే సబ్‌కాన్షియస్ మైండ్‌లో ప్రతీది కూడా రికార్డింగ్ అవుతుంది. అంటే సపోజ్ మీ గతంలో గనుక నెగెటివ్ అనుభవాలు, చేదు అనుభవాలు ఎక్కువగా ఉంటే మీకు మనీ రాదండి. మనీ కాదు, సక్సెస్ అనేది రాదు. సో దీనిని నేను జనరల్‌గా 1-to-1 కౌన్సిలింగ్ గాని, లేదా పర్సనల్ అపాయింట్మెంట్‌లో నేను చేపిస్తానండి. అసలు మనీ బ్లాక్స్ ఏమైనా ఉన్నా కూడా తీసేయడం జరుగుతుంది. మీకు ఎవరన్నా అలాగే మనీ బ్లాక్స్ తీసేయాలనిపిస్తే డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి కూడా మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. పర్సనల్ అపాయింట్మెంట్ అయితే ఇంకా చాలా క్లియర్‌గా ఉంటుంది. లేదు క్లాస్‌కి అటెండ్ అవ్వాలనుకుంటే మాత్రం ప్రతి ఫ్రైడే, ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 7 PM ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు క్లాస్‌కి అటెండ్ అవ్వాలంటే కింద ఇచ్చినటువంటి లింక్స్ ఓకే గూగుల్ ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేస్తారు. మీరు ఇంట్లో ఉంటూ జూమ్‌లో క్లాస్‌కి అటెండ్ అవ్వచ్చు. మరిన్ని విషయాల కోసం డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. థాంక్ యూ సో మచ్.